చాలా స్పష్టంగా మాట్లాడింది అధ్యక్ష. అంతేకాదు 100 రోజుల్లో 300 నిర్మాణాలు పేద అతిపేద బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి ఇళ్లను కూల్చినప్పుడు ఎలాంటి నోటీసు లేనటువంటి వాళ్ళు ఆ రోజు జూలై 30 తారీఖు గుర్తురానటువంటిది ఈరోజు బడా వ్యాపారస్తులకు బడా కాంట్రాక్టర్లకు బిల్డర్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మాత్రమే ఈ నిబంధనలు ఎందుకు వర్తిస్తున్నాయి, మరి పేదవారికి ఎందుకు వర్తిస్తలేవు, వారికి ఏ రకం కంపెన్సేషన్ మీరు ఇస్తారో మీరు ఖచ్చితంగా సభకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. మరి హైడ్రాకు ఈరోజు చట్టబద్ధత గురించి ప్రశ్నించను కాబట్టి ఈరోజు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు అధ్యక్ష. మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చి దీన్ని ఎంపవర్ చేయడం వలన మరి దానివల్ల మరి గైడ్లైన్స్ ఏ రకమైనటువంటి గైడ్లైన్స్ ఉంటాయి, ఏ రకమైన నోటీసులు ముందే ఇస్తారా, ఇవేమి కూడా మరి చాలా స్పష్టంగా మాకు సభకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. హైడ్రాకు మరిన్ని మీరు ఎన్ని అధికారులు ఇస్తే అంత జిహెచ్ఎంసీ అధికారులు తగ్గుతాయి అధ్యక్ష. జిహెచ్ఎంసీ ఒకటే కాదు అధ్యక్ష, దానికి సంబంధించినటువంటి రంగారెడ్డి ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు, అదే మాదిరిగా ఇక్కడ మా పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారు, మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలోనే ఈ హైడ్రా పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో మరి అక్కడ ఉన్నటువంటి చాలామంది మరి ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి లాంటి మరి జిల్లా కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ల పరిధి ఏంటి, వారికి ఉన్నటువంటి అధికారాలను మీరు తీసుకొని వీరికి ఇస్తారా, మరి వారు ఇప్పుడు ఏ రకమైన పని చేయాలా, హైడ్రా కింద పని చేయాలన్నా లేకుంటే వారికి ఇండివిజువల్గా వారికి ఉన్నటువంటి పవర్స్ ఏమన్నా మీరు మరి వారికి ఏమన్నా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారా, ఇవేమీ లేకుండా మీరు ఈ రకమైనటువంటి మీరు ఒక హైడ్రా అనే సంస్థను ఎంపవర్ చేసి కేవలం మీరు టార్గెటెడ్ ఏం తోటి మీరు పనిచేస్తున్నారు, ఎవరైనా టార్గెట్ చేసేసి మరి దానివల్ల వాళ్ళను భయపెట్టడానికో భయభ్రాంతులు చేసడానికో లొంగ తీసుకోవడానికో చేస్తున్నటువంటి ఒక అరాచకంగానే ఇది కనపడుతుంది తప్ప ఇది ఇక్కడ ప్రజానీకం కోసం ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రాంత అభివృద్ధి కోసం అయితే ఏ రకంగా ఇది అవపడేటట్టు కనపడతలేదు అధ్యక్ష. ఈరోజు అదే మాదిరిగా ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అలిగేషన్ చేసింది మా బిల్డింగ్ కూలగొడతాను. అధ్యక్ష, మేము ఈ ప్రాంతంలో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి చెరువులలో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఏ నిర్మాణాన్నైనా చర్య తీసుకోవాలి. పేద బడుగు బలైన వర్గాల మీద కాదు, పేద బడుగు బలైన వర్గాల మీద చేస్తున్నటువంటి చర్యలు మరి ఓవైసీ బిల్డింగ్ల మీద ఎందుకు తీసుకోవడం లేదని డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అడిగి తీరుతాం అధ్యక్ష. ఎందుకంటే చెరువులో నిర్మాణం చేసి ప్రభుత్వ ఆస్తిలో మీరు కుంటలని చెరువుల్ని కొల్లగొట్టి FTAలో నిర్మాణం చేసుకొని ఆ రోజు మరి మీ ఇన్ఫ్లుయెన్స్ తోటి అది మరి పర్మిషన్ తీసుకొని ఈరోజు మీరు నిర్మాణం చేసి ఈ రోజు చెప్తారు మా దమ్ముంటే బిల్డింగ్ కూలగొట్టామని చెప్పేసి. సార్, డెఫినెట్గా చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ రకంగా మీరు భయభ్రాంతులు చేసి మా వైపు ఏదైతే చూపుతున్నారు కదా, మేము ఢిల్లీలో ఈడీ సిబిఐ అంటున్నారు కదా, తప్పు చేస్తే బరాబర్ ఈడీ సిబిఐ వస్తుంది, ఖచ్చితంగా మీ బ్యాండ్ బజాయిస్తుంది, జాగ్రత్త తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా మీరు పిచ్చి మాటలు మాట్లాడడం మంచిది కాదు, ఇది సమంజసం కాదు. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా మా నాయకుల వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునే సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి అక్బరుద్దీన్ గారు మా పేరు తీసుకొని మా వైపు ఏలు చూపించుకుంటూ बंद करें बोल तो ना, आप बात करो जाओ, बंद कर दिया माइक बंद कर दिया। स्पीकर साहब, आप ये इन लोगों का काम ही ये है। इससे पहले जब एक मिसाल के तौर के ऊपर जिस तरीके से बदनाम करे थे इन लोग, उसको साफ करने के लिए बात रखे, बात हो गई खत्म। अब आके अकबरुद्दीन अवैसी का बार बार नाम लेके अपने गलतियों को, इनका काम है हर तरफ जुल्म की सरकार चला रही, जुल्म की बात करते, हर तरफ न दलितों से इज्जत है, न मुसलमानों से इज्जत है, न ईसाइयों से इज्जत है, न सरदारियों से, किसी से इज्जत नहीं है सिवाय अपने इख्तिदार के। अपने इख्तिदार के वास्ते लोग कुछ भी कर सकते। आप वो इश्यू का जब हो गया था उन्होंने बोल दिए थे, खत्म हो गई थी बात। క్లారిఫికేషన్ చేసేసిండు, మళ్ళీ దాన్ని తీసుకురాకండి ప్లీజ్. వార్నింగ్ कैसा देते
यही है उनका। उनकी हुकूमत जहां भी रही तोड़ते, इसलिए उन्होंने बोल रहे हैं बीजेपी की हुकूमत है तो तोड़ते। इनकी हुकूमत కూర్చో, నువ్వు కూర్చో మహేశ్వర్ రెడ్డి గారు కూర్చోండి, మీరు కూర్చోండి, आप बात करिए। Speaker sir, Honorable Speaker sir, I want to just have a clarification, and that is because my name was mentioned by the honorable member, and he said कि बीजेपी की सरकार आई तो हम बिल्डिंग गिरा देंगे। My only question is that if the building is legal and the building is constructed on a legal land and a court has given a judgment and dismissed a PIL, then also will you demolish the building? Sir, sir, it is really sad. It is really sad. It is really sad that he's a senior legislator and he's saying that, and he's डरा रहे हैं, धमका रहे हैं, ऐसा बोल रहे हैं बीजेपी की सरकार आएगी। देखिए साहब, बीजेपी की सरकार के अंडर में हम 10 बरस से है, बुलडोजर चल रहे हैं, शरीयत छीनी जा रही है, लेकिन उसके बाद भी मुसलमान इस मिट्टी से मोहब्बत करता था, करेगा और इस मुल्क में रहेगा। हम किसी से डरने या घबराने वालों में से नहीं हैं। हम अल्लाह की ज़ात पे कामिल यकीन रखते हैं, जो भी अल्लाह फैसला करेगा वो होगा। और उसके बाद बाबा साहब अंबेडकर के बनाए हुए दस्तूर पर हमको यकीन है, हमको अदालत पर यकीन है, कोर्ट्स पे यकीन है कि हमको चाहे कोई भी नाइंसाफी करे, दस्तूर इंसाफ करेगा, कोर्ट्स इंसाफ करेगा। मैं उम्मीद करता हूं कि मेरे बीजेपी के साथी भी दस्तूर की अहमियत को समझेंगे, बाबा साहब अंबेडकर के बनाए हुए दस्तूर की इज्जत करेंगे, बाबा साहब अंबेडकर की इज्जत करेंगे, कोर्ट्स की इज्जत करेंगे और जजमेंट्स की इज्जत करेंगे। सर 1 minute ला कंप्लीट మహేశ్వర్ రెడ్డి గారు। సార్, ఇక్కడ ఉన్న ప్రతి సభ్యుడు రాజ్యాంగం మీద గౌరవంతో ప్రమాణం చేసి ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేసుకున్నాం। బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ పరంగానే ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చున్నాం అధ్యక్ష। వారు ఈ దేశానికి ఆదర్శము, వారు దేశానికి ఒక జాతిపిత సార్। అలాంటి ఒక గొప్ప నాయకుడు అందరూ గౌరవిస్తారు సార్, గౌరవించిన వారు లేరు। ఈరోజు సబ్జెక్ట్ని డివైడ్ చేయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారు వాడుకుంటే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష। ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు గౌరవిస్తారు। వారు రచించిన రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని దాని ప్రకారం ఈరోజు భారతదేశం నడుస్తుంది అధ్యక్ష। నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మేము ఎవరిని భయపెట్టడానికో ఎవరి గురించి పర్సనల్గా మాట్లాడడానికో వారు ఎందుకు మతం మీదకి వెళ్ళిన అధ్యక్ష। మేము మతం గురించి ఎప్పుడు మాట్లాడలేదు అధ్యక్ష। మేము ఒకటే విషయం చెప్పాను, ఇల్లీగల్గా సార్, ఇల్లీగల్గా నిర్మాణం సార్, ఇల్లీగల్గా నిర్మాణం చేసినటువంటి సార్, చూడండి నేను చెప్తా వినండి సార్, ఇల్లీగల్గా నిర్మాణమైనటువంటి ఎఫ్టీఎల్లో చెరువులో నిర్మాణమైనటువంటి బిల్డింగ్స్ తప్పుగా సార్ ఒక్క డిబేట్ కాకుండా 1 minute లేదు సార్, నేను అదే సబ్జెక్ట్ సార్, నేను ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను సార్, నేను ఏ ఒక్కరి పర్సనల్ విషయంలో చెప్పలేదు సార్। పర్మిషన్స్ అనేటివి మీరు కూలగొట్టినటువంటి అన్ని బిల్డింగ్స్కి పర్మిషన్స్ ఉన్నాయి సార్। మీరు కూలగొట్టినటువంటి నాగార్జున గారు కన్స్ట్రక్ట్ చేసినటువంటి కన్వెన్షన్కి కూడా పర్మిషన్స్ ఉన్నాయి సార్। కేవలం అది ఇల్లీగల్ అని చెప్పి కన్స్ట్రక్షన్స్ డిమాలిష్ చేసిండ్రు। ఇక్కడ కూడా మేము అనేది ఏంది, మరొక కమిటీ వేయండి, ఇక్కడ ఉన్నటువంటి హౌస్ కమిటీ వేసి అది నిజంగా వాస్తవం ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా, చెరువులో ఉందా, బఫర్ జోన్లో ఉందా చూసి ఒకవేళ ఇల్లీగల్గా ఉంటే డిమాలిష్ చేయండి। నేను డిమాలిషన్ కోసం మాట్లాడినా కానీ, నేను డిమాలిషన్ గురించి మాట్లాడినా కానీ అక్కడ మతం ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలే। అది ఎవరికి సంబంధించినటువంటి ఆస్తి అయినా సరే, అది ఎవరికి సంబంధించిన ఆస్తి అయినా సరే, ఒకవేళ వారికి ఏమన్నా అప్లికేషన్ ఉండి ఈ ప్రభుత్వానికి ఏమన్నా అప్లికేషన్ ఉండి కూలగొట్టుకుంటే మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటాను, తప్పు అని లేదు సార్। నేను చాలా స్పష్టంగా అది ఎవరికి సంబంధించిన అంశమైనా వాస్తవాలే సార్। ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద హైడ్రా తీసుకునేటువంటి చర్యలు అందరికీ సమానం అన్న మాత్రమే చెప్పాను సార్। థ్యాంక్ యూ। గౌరవ సభ్యులు